ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని తర్వాయి భాగాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దశేంద్రియాలతోటి కూడినటువంటి మనసు చాలా అజ్ఞానానికి మూల కారణమవుతున్నది. తెలుసుకోనివ్వడం లేదు, మనసును నిలబెట్టనివ్వడం లేదు, నిలపనివ్వడం లేదు. అంగచతుష్టయం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతఃకరణాలు. కామము, క్రోధము, మోహం, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా 10 కలిసి ఏ మాత్రం కూడా జ్ఞానమునకాయి వెలనిస్తలేదు, బ్రహ్మజ్ఞానమునకాయి వెలనిస్తలేదు. మనసు నిలవడం లేదు. అజ్ఞాన కారణము అతి మోహ భ్రాంతియు, అజ్ఞాన కారణము అతి మోహ భ్రాంతియు, కామక్రోధంబులు గదులనీయవు. అంగచతుష్టయములందున 4 మనసు, బుద్ధి, చిత్తమహంకారములనగా. కామక్రోధాలు ఈ 4 అంగచతుష్టయం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవిని ఏ మాత్రం కూడా కొంచెమైనా కూడా నిలవటానికి కూడా ఉపయోగపడతాడు, నిల్వనిస్తలేవు మనసుని. అవి చాలా తిప్పుతున్నాయి, జ్ఞానం కాని వెలనిస్తలేవు. వీటి వశమై మనుజుడు వివిధ రూప పాశముల జిక్కి క్లేశముల పాలయ్యి, రాత్రి పగలు ఏమి ఎరుగక రక్తి లేఖను శాంతమును మాని భ్రాంతితో సంతతంబు. వీటిలో ఇరుక్కున్నటువంటి మనసుకు ఏ విధంగానూ కూడా బయటపడటానికి అవకాశం లేకుండా ఉండిపోయింది. అటువంటి వానికి శాంతి ఎక్కడ ఉంటుంది? శాంతితో ఉంటాడా? ఉండలేడు. శాంతి కలగాలంటే వీటి నుండి బయటపడాలి. కామక్రోధాల నుండి, అర్షడ్వర్గాల నుండి బయటపడాలి. వాటిని తన లోపల నుంచి మొత్తం వీటిని తీసేయాలి. తీసేసినప్పుడే ఆ మనసు అనేది కుదుట పడుతుంది మహారాజా అని ఇట్లాంటిగా నారద మహర్షి ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. నా పుత్రులు, నా మిత్రులు ఏ పుననేనందరికీ యజమానినని కాపాడెద నిత్యము ఆపదలే మంటకుండా ఆపుదు నేను. నా భార్య పిల్లలు, నా మిత్రులు, నా బంధువులు, నా సహోదరులు, వీళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకు నేను బాగు చేయించుకుంటా. అంటే ధనము, ద్రవ్యం ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా వాళ్ళు మంచిగా ఉండాలా, నా వాళ్ళన్న భావనతోటి ఇట్లాంటిగా ఉంటాడు. వాళ్ళకి ఏ ఆపదలను రానియకుండా నేను చూసుకుంటాన్న భావన లోపల ఉంటాడు. గర్వంబున కండ్లగా నరికా తుచ్చ నరులు, సర్వజ్ఞుడ నేనే సంతతంబు, నాకెదురెవ్వరు నేన నరశ్రేష్ఠుడను, నేనే అభిమానంబును దృఢంబాయ భూపా. గర్వంతో, ధన గర్వంతో నేనే గొప్పవాణ్ణి, నేను వీళ్ళని కాపాడుతా, ఎంతన్నా ఖర్చు కానీ నేను వీళ్ళని కాపాడుతా, వీళ్ళకి ఏం ఆపదలు రాకుండా నేను చూసుకుంటా, అందరి లోపల నేనే గొప్పవాణ్ణి, నేనే తెలిసిన వాణ్ణి అన్న భావన ఇది ఎప్పుడైతే చాలా దృఢంగా పాతుకపోతుందో అప్పుడు భ్రాంతికి లోనై ఉంటాడు, భ్రాంతి లోపలనే ఉంటాడు. ఎంత అశాశ్వతమని తెలిసినప్పటికీ కూడా నేను వీళ్ళని కాపాడుతున్న భావననే ఆయన లోపల ఉంటుంది. అభిమానము నా మోహ భ్రాంతి, అభిమానము నా మోహ భ్రాంతి, అద్భుతం వాయ మునిగేటి శాంతి. అభిమానము నా మోహ భ్రాంతి, క్రోధ మత్సారములు పెరిగే, జ్ఞానానీతి ధర్మములెల్లా మునిగే, క్రోధ మత్సారములు పెరిగే.
ఎప్పుడైతే నాది నా వాళ్ళన్న భావన దృఢంగా స్థిరపడి ఉంటుందో మనసు లోపల, అప్పుడు ఆయనకు కోపం ఉంటుంది, మరి శాంతి అన్నది ఉండనే ఉండదు, ఈర్ష్య అన్నది పెరుగుతూనే ఉంటుంది. నేను వీళ్ళని కాపాడుతున్నా అన్న భావన లోపల ఉన్నటువంటి వానికి అటువంటి బ్రహ్మజ్ఞానము అంటది. మరి నీతి కూడా ఉండదు, ధర్మశాస్త్రాలు కూడా వంటబట్టాయి, బ్రహ్మజ్ఞానం అయితే అసలే వంటబట్టది. ఎప్పుడైతే ఈ కామ క్రోధాదులను తన లోపల నుండి తీసేస్తాడో, ఇదంతా కూడా పరమాత్మనే అన్న భావన లోపల ఉంటాడో, పరోపకార బుద్ధితోటి ఉంటాడో, అటువంటి వానికే జ్ఞాన బుద్ధి కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది మహారాజాని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు సభ లోపల. వేదశాస్త్ర పురాణములు, వేదశాస్త్ర పురాణములు అనృతమాయమనిపించును కౌల వాక్యములు. వేదశాస్త్ర పురాణములు పాప సంచితము గణమాయ, పాప సంచితము గణమాయ జనన మరణంబులకు పాత్రుడాయ. పాప సంచితము గణమాయ. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ ఉత్తయాని, ఇవన్నీ అబద్ధమనేటటువంటి, అవి నేర్వనేటువంటి వాడు చాలా పాపాలు చేసుకొని ఇదంతా అబద్ధమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు జనన మరణములు తప్పకుండా కలుగుతున్నాయి మహారాజని నారద మహర్షి అంటున్నాడు ధృతరాష్ట్రంతో. మృత్యువశమయ్యి అనుదినము, మృత్యువశమయ్యి అనుదినము ఇట్టి జీవునికి కలనైన సుఖము. ప్రాప్తి లేదికా నిత్యాయంబు, మృత్యు కెరువని వాన్ల విదంబు. ప్రాప్తి లేదికా నిత్యాయంబు. ఇటువంటి వాళ్ళు కరలోపల కూడా సుఖపడరు. అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు, అజ్ఞానం అవలంబించినటువంటి వాళ్ళు, అజ్ఞానమే శాశ్వతం అనుకునేటువంటి వాళ్ళు, ఈ అశాశ్వతమైంది శాశ్వతం అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కలలోపల కూడా సుఖం దొరకదు మహారాజా. మరి ఈ చావుకు భయపడని వాళ్ళ విధానం ఏ మాదిరిగా ఉంటుందో దాన్ని కూడా నీకు తెలియజేస్తాని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి సభ లోపల తెలియజేస్తున్నాడు. మృత్యు కెరువనే వాన్ల విదంబు, తెలిపేదా విను విషయ భ్రాంతి. విడిచి సత్సంగతి తోడాయా శాంతి. తెలిపేదా విను విషయ భ్రాంతి. భక్తి వైరాగ్య జ్ఞానంబు, భక్తి వైరాగ్య జ్ఞానంబు సత్యవాచతో నిత్యనేమంబు. తెలిపేదా విను విషయ భ్రాంతి. మృత్యువుకు, సావుకు భయపడని వాళ్ళు ఎవరనంటే విషయాల సుఖాలకు లోను కానటువంటి వాళ్ళు. విషయ సుఖాలంటే అందరికీ తెలిసిన విషయమే కదా, భార్య, పిల్లలు, ధనము, ద్రవ్యము, ఇటువంటి సుఖాలు కోరనటువంటి వాళ్ళు, ఈ విషయ సుఖాలకు దూరం ఉన్నటువంటి వాళ్ళు భక్తి జ్ఞానము వైరాగ్యంతో ఉండి సత్సంగతితోటి అందరితోటి కలిసి జ్ఞానులతోటి కలిసి బ్రహ్మజ్ఞానం నేర్చుకునేటటువంటి వాళ్ళు మృత్యువుకు దూరం ఉంటారు. సత్యవాచతో నిత్యానేమంబు. వాళ్ళు ఎప్పుడు సత్యమునే పలుకుతారు, సత్యమునే మాట్లాడతారు, పరోపకార బుద్ధితోటి ఉంటారు. నలుగురికి తెలియజేస్తారు, నలుగురి దగ్గర తెలుసుకుంటారు, అట్లాంటిగా సత్సంగం చేస్తారు, ధ్యానం చేస్తారు వాళ్ళు. శ్రవణ స్మరణము నిజాధ్యాస, శ్రవణ స్మరణము నిజాధ్యాస. ఎప్పుడు గుదిరేనో విడిపాయ పాశ. శ్రవణ స్మరణము నిజాధ్యాస. కనివారి మృత్యు వెరుసు, కనివారి మృత్యు వెరుసు. అమరాపతి అయిన సన్ముఖము నిలుచు. శ్రవణ స్మరణము నిజాధ్యాస. బ్రహ్మజ్ఞానము గురించి ప్రతి నిత్యము సత్సంగ లోపల
తెలుసుకోవడం, శ్రవణం చేయడం అంటే వినడం, వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి జ్ఞానులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం, ఆచరించడం, దాని మీద ధ్యాస పెట్టి ఉండడం, ప్రతినిత్యం మననం చేయడం, ప్రతినిత్యం సాంగత్యం లోపల సత్సంగం లోపల ఉండడం, అందులోపల ఉండి బ్రహ్మజ్ఞాన విచారము చేయడం, ఇట్లాంటిగా చేసిన వాళ్ళకు అటువంటి వాళ్ళకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మరణం అన్నది లేనే లేదు. వాళ్ళు సుఖంతో ఉంటారు. ఎప్పుడైతే ఈ ధ్యానం లోపల ఉంటాడో, పాశం అంటే భార్య పిల్లలు ఇవన్నీ కూడా బంధుమిత్రులందరూ కూడా పాశాల కిందికి వస్తాయి, అవే పాశములు. అట్లాంటిగా అవన్నీ కూడా అతను ఇడిసబెడతాడు. అటువంటి వానికి చాలా సుఖమబ్బుతుంది, ఇహలోక సుఖాలు కలుగుతాయి. మరి అటు కాకుండా అమరపతి ఇంద్రుడు వచ్చి ముందర నిలబడమంటే నిలబడతారు. అటువంటి వారికి అటువంటి మృత్యు భయం అన్నది లేనే లేదని ఆ నారద మహర్షి ఈ ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. సకల లోకములందువారు, సకల లోకములందువారు నిర్భయాంబున సంచారించెదారు, సకల లోకంబున వారు. అటువంటి వాళ్ళు అన్ని లోకాలందు భయం అన్నది లేకుండానే తిరుగుతూనే ఉంటారు. పుణ్యలోకాలు తిరుగుతూ ఉంటారు, 14 లోకాలు కూడా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి భయం అన్నది లేనే లేదు. అలా మృత్యువు వాళ్ళని ఏం చెయ్యలేదు అని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి సభ లోపల తెలియజేస్తున్నాడు. దగ్ధవనంబున ధరణీశ, దగ్ధవనంబున ధరణీశ కోకిలా ఉండని చందంబూర్వియందు సంచరించుదురు వారు సర్వసంగము విడిచి, ముక్తులందరూ వారిని మునులు గనులు. కాలిపోయేటటువంటి వనము లోపల ఏ విధంగా కోకిల ఉండదో ఆ విధంగా సర్వసంగ పరిత్యాగులు అన్నిటి మీద ధ్యాసను విడిసబెట్టి, అన్నిటిని కూడా ఇడిసబెట్టి వాళ్ళు అన్ని లోకాల యందు తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళకు భయం అనేది లేనే లేదు. అటువంటి వాళ్ళే ఎప్పుడైతే ఇవన్నిటిని కూడా విడిసబెడతారో, కామ క్రోధాది అర్షడ్ వర్గాలను ఇవన్నీ ఇడిసబెడతారో, ఈ పాశాలు భార్య పిల్లలు ఇవన్నిటి కూడా వాళ్ళ మీద కావాలన్న ధ్యాస అన్నది వాళ్ళకు ఉండనే ఉండదు. ధనం కావాలా, ద్రవ్యం కావాలన్న ధ్యాస అనేది ఉండనే ఉండదు. ఎప్పుడు బ్రహ్మజ్ఞానము లోపలనే చరిస్తారు వాళ్ళు. బ్రహ్మజ్ఞానము లోపల చరించే వాళ్ళే బ్రహ్మమైపోతున్నారు. ఇట్లాంటిగా అయ్యేటి వాళ్ళే అటువంటి వాళ్ళనే ముక్తులు అంటున్నారు అని మునీశ్వరులు పెద్దలు ఇట్లాంటిగా అంటున్నారు మహారాజని ధృతరాష్ట్రునికి నారద మహర్షి సభలోపల తెలియజేస్తున్నాడు. మలయ చందనమునందు మరి వృక్షములెల్ల, మలయ చందనములందు మరి వృక్షములనెల్ల చందనము తన వలె చేసినట్లు, ఆ విధంబున జనులందరినీ పావనము చేతురు కృపచాత శ్రేష్ఠులనగా. గంధపు చెట్టు తన వాసనను ఇతర చెట్లకు వ్యాపిస్తే ఇతర చెట్లు కూడా గంధం చెట్టు వాసనే వస్తుంది, గంధం వాసనే వస్తుంది. అట్లాంటిగా గొప్పవాళ్ళు శ్రేష్ఠులు అందరిని తరింపజేయటానికి వాళ్ళు కంగనం కట్టుకున్న వాళ్ళై ఉంటారు. అందరూ తరించాలా, నేను తరించాలా, అందరినీ కూడా తరింపజేసేటటువంటి వాళ్ళే శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు. నీరంబొక్కటి గురియగా ఆరుడిగా విషము నాయ అందులో కొంత, దారుని లోపల అమృతము ఏ రీతిగా నౌను జనులకేర్పడు చాలా. వర్షం పడుతుంది, అది విషం అవుతుందట. విషం అవుతుందా, అమృతం అవుతుందా ప్రజలందరికీ తెలుసు. దాంతో బతుకుతున్నాం కదా. ఆ నీరు తాగకపోతే మనం ఉంటామా? ఉండలేం కదా. అది అమృతమైపోతున్నది. మనుజులై జనించి మరి కొంత సుజనులు, ముక్తమో మోక్షమో మునులు గనులు, కల దుర్జనులు దండి కపటులు మూర్ఖులు ఉదుక తూల్యము జనులుండిరదిపా. మానవులై పుట్టినటువంటి వాళ్ళు, మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు కొందరు జ్ఞానులుగా
అవుతున్నారు. వాళ్ళు మునులు అవుతున్నారా, తపోధనులు అవుతున్నారా, జ్ఞానులు అవుతున్నారా, ప్రవచన కర్తలుగా ఉంటున్నారా, గురువులుగా ఉంటున్నారా, అందరినీ ఇట్లాంటిగా ఉండి తరిస్తున్నారు. మరి కొంతమంది మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు అజ్ఞానమును ఇదే శాశ్వతం అనుకొని ఇందులోపలనే కొట్టుమిట్లాడుతున్నారు ఈ సంసారం లోపలని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. విను నేరము ఏ వర్ణము అనవుగా కలిసినను గాని ఆ విధమౌను జననాయక వస్తు ఒక్కటే కనుగొనను ఘటము తీరు కని వర్తించు. నీటి లోపల ఏ రంగు కలిపితే ఆ రంగుగా మారిపోతున్నది. నీళ్ళలో ఏ రంగు వేస్తే ఎరుపు వేస్తే ఎరుపు, తెలుపు వేస్తే తెలుపు, ఆకుపచ్చ వేస్తే ఆకుపచ్చ, ఏ రంగన్నా వేయని ఆ మాదిరిగానే ఇట్లాంటిగా అవుతున్నారు. మరి మట్టి ఒకటే. ఆయన చేసేటటువంటి శాలకుడు కుమ్మరివాడు చేసేటటువంటి కుండలు నానా విధాల రూపాలతోటి ఉంటున్నాయి. విను సత్పురుషుల గుణములు మనుజేశా, విను సత్పురుషుల గుణములు మనుజేశ బహువిధాలు మైలు గలవు నేనెన్ని తెలిపినను నీ ధ్యానానకు రావు నీవు దరిజీరవు నిజము భూపా. సత్పురుషులు జ్ఞానుల యొక్క గుణాలు ఎట్లాంటివి ఉంటే నీకు ఎన్ని తెలిపినా కానీ నీ మనసు లోపల ఇవి వెళ్తలేవు, పడతలేవు, నీ మనసుకు పడతానే లేదు ఇది. మరి నువ్వు మోక్షానికి వెళ్ళలేవు, చావు పుట్టుకలు లేకుండా చేసుకోలేవు అని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రంతో అంటున్నాడు. అద్వైత జ్ఞానంబు అతి దుర్ధరం బంధు ఘట శోధన తెలుపవలెను బాగుగాను అటు మీద యోగాభ్యాసాన సాధనలెల్ల కఠిన మార్గంబులు గలవు భూపా. ఈ అద్వైత జ్ఞానము చాలా కష్టతరమైనది, నేర్చుకున్న వాళ్ళకి సులభతరమే. అటువంటి గురువులు ఉంటే సులభమే, అది కాదని ఎవరంటలేరు. కానీ అది చాలా కఠినం. ఎవరికి? ఆ ధృతరాష్ట్రుని మనస్సు నిలకడ మీద లేదు. ఎంత చెప్పినా వినే బుద్ధి అతనికి లేదు. లోపల కపటము, ఎప్పుడు కూడా ద్వేషభావం ఉన్నటువంటి వాడే. ఘట శోధన, ఈ శరీరం యొక్క శోధన నీకు తెలియబడుతుంది. నీకు తెలిస్తేనే అప్పుడు నీకు ఇది అబ్బుతుంది, యోగాభ్యాసం చేయబడుతుంది. ఇటువంటి సాధనలు చేయాల, సాధనలు చేస్తేనే నీకు తెలుస్తుంది ఇది కఠినమైనటువంటి మార్గము అని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రుని తెలియజేస్తున్నాడు. సార విచారము ఆరుడిగను తెలిపెదను అద్వైత స్థితి నేర్పుతో గుర్తుంచితే దారుని కలిమలములన్నీ దగ్ధంబవును. సారం కొంచెంగానే చెప్తా, అది నేర్చుకుంటేవా నీ పాపాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని నారద మహర్షి అంటున్నాడు. అద్వైతం బనగారంటి గుణధర్మంబులు ద్వైతం బనగారంటి గుణధర్మంబులు ఇలా మీకు భూతలమున నేననే అద్వైతము బోధింతును తుదాకు ద్వైతం బనగారంటి గుణధర్మములు. ద్వైతము అద్వైతం అనేటటువంటి రెండిటి యొక్క విషయాలన్నీ కూడా, వాటి యొక్క ధర్మాలు ఏమిటియో అవి నీకు తెలియజేస్తా మహారాజా అని నారద మహర్షి అంటున్నాడు. నేనే వస్తువును గాను పోను నేర్పుతో అక్షయుండా నానా విధ కల్పన రైతుడా నాని నమ్మియున్నవాడా నేనే వస్తువును గాను పోను. నేను ఒక వస్తువును గాను, ఏమీ గాను, నేను అక్షయము, ఎప్పుడు కూడా ఉండేటటువంటి వాడిని. శాశ్వతమైనది ఏదంటే ఆత్మనే కదా, ఎప్పుడు ఉండేటటువంటిది అశాశ్వతం. ఈ శరీరాలన్నీ ఇదంతా కూడా దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేదేనా.
శివలక్షణము పేరాయను జగతిలో అద్వైతంబు జీవుడే శివుడని పరగాద్వైతము దేశు నిత్యాయంబు శివలక్షణము పేరాయను జగతిలో అద్వైతంబు. అద్వైతం అంటే ఒక్కడిగా ఉన్నది, ద్వైతం అంటే రెండుగా ఉన్నది. శివుడే జీవుడని, జీవుడే శివుడు అన్నది అద్వైతం. జీవుడు వేరు శివుడు వేరన్నది ద్వైతము అని ఆ నారద మహర్షి తెలియజేస్తున్నాడు. అంటే ఎంటాకుంటే ఎవరంటావు ఏకాంగుడవు నీవు, కంటే ఎవరు నాదంట రారనుతూ వెంట నమ్ము నీవు ఏకాంగుడవు నీవు. నువ్వు ఒక్కడివే, నువ్వు వెళ్ళినాడు నీ ఎంబడి ఆచటోళ్ళు ఎవరు కూడా లేరు. వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనుకున్న భావనను ఇడిసబెట్టు. దృశ్యమంతదృశ్యమౌనాని దృశ్యమంతదృశ్యమౌనాని దృఢ చిత్తంబు చాత విశ్వములో భజించుట కఠినము వేతము నరనాథ దృశ్యమంత దృశ్యమౌనని. నీకు కనిపించేదంతా కూడా ఇది అదృశ్యమయ్యేది. ఇది శాశ్వతమైనది కానే కాదు, అశాశ్వతం. శాశ్వతమైన దాని కొరకు తన్లాడాల అంటే దాన్ని భజించాలా. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఇవన్నీ తెలుసుకొని శాశ్వతమైన దాన్ని జపం చేసుకుంటూ ఏరితే, దాన్ని స్మరించుకుంటూ ఏరితే చాలా మంచిది. మరి అట్లాంటిగా జపించాలంటే కఠినమే. మరి అది కూలు అల్పులు ఎవరు వచ్చినా, అది కూలు అల్పులు ఎవరు వచ్చిన ఆధారంబును చేసి విధి నిషాభేదమెవారంలుంచాక విశ్వం ఒకటిగా చూసి అది కూలు అల్పులు. తక్కువవారు కానీ ఎక్కువవారు కానీ జ్ఞానులు కానీ అజ్ఞానులు కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడా సమభావంతో చూడాలి, ఏ భేదభావం లేకుండా చూడాలి. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు నీచులు, తక్కువ వాళ్ళు, వీళ్ళు అజ్ఞానులు. ఈ భావనతో ఎప్పటికీ కూడా చూడరాదు. అంతా ఒకటే అని తెలిసి ఉన్నప్పుడు, ఇదంతా సర్వము పరమాత్మనే అని తెలిసి ఉన్నప్పుడు, ఇదంతా కూడా ఆత్మనే అని తెలిసి ఉన్నప్పుడు ఎవ్వరి మీద కూడా భేదభావంతో ఉండొద్దని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఆశాపాశములు గోసి వేసియు, ఆశాపాశములు గోసి వేసియు హరినామంబును నీవు వాసిగా జపించితే ఉదార్తుడావు వసుదాలో నానినుగావు. ఆశాపాశములు గోసి వేసియు అన్నిటినీ, కోరికలన్నింటినీ కోసేయి. ఏ మాత్రం ఆశ అన్నది ఉంచుకోకు. అన్ని కోరికలను కోసేసి అన్నిటికీ దూరం చేసి వాటికి దూరంగా ఉండి నువ్వు ఆ భగవంతుని యొక్క నామస్మరణ, హరినామస్మరణ లోపల ఉండు. అది ఎప్పటికైనా నేను కాపాడుతూనే ఉంటుంది ఆ నామస్మరణ. వేదశాస్త్రాల లక్షణములనే కాము, వేదశాస్త్రాల లక్షణములనే కాము వెర్రి చేసును వినాగా. సాధానారి నామానే నిజామనుకు సర్వసాక్షి ఇలాయనాగా. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా మనిషిని పిచ్చివానిగా చేస్తాయి. ఒక్క మాదిరిగా చెప్పరు, ఒక్కోళ్ళు ఒక్క మాదిరిగా చెప్పరు. ఎన్నో విధాలుగా, నానా విధాలుగా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఆ భగవంతుని యొక్క నామస్మరణ, హరినామస్మరణ చేసుకుంటేనే ఏరు నీకు మంచిదవుతుంది. సర్వంకు సాక్షి అతడే, ఆ పరమాత్మనే అని ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. గనులారవినుడి చటననవుగా సనకాది మునులు అద్వైతంబు వినిపించిరి కురు వృద్ధుకు, కానీ ఆ వాక్యములు చాలా కఠినం వనుసున్. ధృతరాష్ట్రునికి చెప్పిండు అద్వైతం గురించి.
చాలా కఠినం అనుకుంటేనే చెప్పింది ఈ మాటలని కూడా. ఆత్మ నిరూపణము అతి దుర్ధరము, కలిలో ఎంత మహాత్ముల కౌను ఎరుక వస్తు. గురుపుత్రులకే దీని గుర్తు తెలుసును గాని, జనులందరికీ చదివి చెప్పరాదు. ఆత్మ నిరూపణ చెయ్యాలంటే చాలా కష్టం. మరి ఈ కలియుగం లోపల అది ఇంకా కష్టమే. ఎవ్వరికో అది జ్ఞానులకు, గురుపుత్రులకు, అంటే ఉపదేశమును తీసుకున్నటువంటి వాళ్లకు, ఆత్మజ్ఞానమును తెలుసుకున్న వాళ్ళకే దీని గుట్టు వాళ్ళకే తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. మరి ఇదంతా చెప్పాలంటే సాధ్యం కూడా కాదు ఇక్కడ అని అంటున్నాడు. అని తలసి మదిలోన అత్యంత సూక్ష్మంబు రసించబడే రసికులంతా, నిందించబోకుండి నీతితో విని ఇలా సమ్మత పడరయ్య సాధు జనులు. ఆత్మజ్ఞానమును మొత్తం ఇలా రాయాలంటే సాధ్యం కాదు అని ఈ పుస్తకమును ఈ మాదిరిగా రాసినటువంటి కవి చాలా తన అభిప్రాయమును అందరికి చెప్పడానికి సాధ్యం కాదు, అది గురువుల ద్వారానే తెలుసుకోవాలని అంటున్నాడు. సాధన యోగములెల్లను బాధకమే చూడ కలిలో భగవత్ ప్రీతి, బాగుగైల సుఖింసను శ్రీధరుని నామస్మరణ సిద్ధియు వినుడి. దేనికైనా ఈ కలియుగం లోపల, ఈ కలి లోపల మాత్రం సాధ్యపడనే పడది. అది సాధ్యం కావాలంటే భగవంతుని నామస్మరణతోటే తరించాల. సులభమైన మార్గమని ఈ పుస్తకంను రాసినటువంటి కవి అంటున్నాడు. సకల వర్ణాలకు సాయుజ్య పదవిచ్చు శ్రీహరినామంబు సృష్టి యందు, ఆది అనాదిగా ఎందరో మహత్పదవి పొందిరి నామంబు పొందల దలసి. ఆది నుండి భగవంతుని యొక్క నామస్మరణ చేసి, హరినామస్మరణ చేసి సాయుధ్య పదవిని పొందిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది తరింపజేసింది ఆ నామం, హరినామం. అందరూ కూడా 4 వర్ణాల ప్రజలందరూ కూడా తరించాల భగవంతుని యొక్క నామస్మరణ చేసి. హరి అని 2 అక్షరంబులు హరిహింసును పాతకములు అవనిలో చూడా, మరి సాధన ఏది లేదని నరసురమునుల నిరి నిజము నామస్మరణ. హరి అని 2 అక్షరాలు ఎవరైతే పలుకుతారో భక్తితోని, నిశ్చలమైన మనసుతోటి హరి అని ఎవరైతే తలుస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా దూరమై తప్పకుండా వాళ్ళు మోక్షమును పొందుతారు, సాయుధ్య పదవిని పొందుతారు. నారదాదులెల్ల నామస్మరణ చేత బ్రహ్మ పదవి పొంది బాగుగాను, అక్షయమున్నారు అవనిలో నరులంత నామ సాధన జయ్య నయము వినుడి. నారదాది మహర్షులందరూ కూడా ఆ హరినామస్మరణ చేసి అక్షయంగా ఉన్నారు ఇప్పటికి కూడా. మరి నరులందరూ మనమందరం కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసి సుఖంగా ఉండి సాయుజ పదవిని పొందాలని ఆ కవీశ్వరుని యొక్క తన భావమును తెలియజేసింది. బ్రహ్మ మానస పుత్రుడు బాగుగాను అంబికే నందనునికి బహుగా ధర్మబోధ చెప్పి తరలిరి తమ తమ స్థానములకు. బ్రహ్మమానస పుత్రుడు ఆ నారద మహర్షి ధృతరాష్ట్రునికి ధర్మబోధ చేసిండు, మనకు కూడా చేసింది. మనం కూడా విని తరించాలా, ఆచరించి తరించాలా. ఇట్లాంటిగా నారద మహర్షి అక్కడ ఆ సభ లోపల ధృతరాష్ట్రునికి తెలియజేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. నరనాయక విధి పుత్రుడు, నరనాయక విధి పుత్రుడు పరమరాశంబు బోధ పరగను చేసి అరదుగా ధరలేను సభలకు కురువీరుడు వచ్చి చాలా కూరిమి చాత. నారద మహర్షి వీళ్ళందరికి కూడా తెలియజేసి
తన స్థానానికి తాను వెళ్ళిపోయాడు. అదే సమయం లోపల దుర్యోధనుడు సభ లోపలికి వచ్చి కూర్చున్నాడు. రత్న సింహాసనమున రక్తి తోడా, రక్త సింహాసనమున రక్తి తోడ, కురువరుడు వచ్చి కూర్చుండి కురుపతుల్ని, భీష్మద్రోణాది ముఖ్యుల బిల్వగానే, వారు వచ్చిరి సభలోకి వాసిగాను. ఆ దుర్యోధనుడు సభ లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత కురు పెద్దలు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరినీ పిలుచుకురాలంటే అలాని పిలిస్తే భీష్మరుడు ద్రోణుడు ఈ కృపాచార్యులు అందరూ కూడా ఆ సభ లోపల అక్కడ వచ్చి ఆసీనులై ఉన్నారు. తమ తమ మర్యాదలచే, తమ తమ మర్యాదలచే క్రమముగా కూర్చుండిరపుడు, కమలాప్తు సుతు సమముగా శకుని బాయక, విమల గుణాడుండు చేరే విదురుడు సభకు. పెద్దలందరూ కూడా సభ లోపలికి వచ్చేస్తున్నారు. శకుని కర్ణుడు ఎడబాయకుండా ఉంటారు వాళ్ళు ఎప్పుడు, వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి కూర్చున్నారు. మరి విమల గుణాడు అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ఎవరు? విదురుడు కూడా ఆ సభ లోపలికి వచ్చి అక్కడ తన ఆసనం మీద కూర్చున్నాడు. ఆ కాలము అంబికానందనుడు సకల భూవరులంత సభకు వేగా, వచ్చి కూర్చుండి వారంతా సంజయుని పిలిచిరి సభముఖము ప్రియము చాత. అంబికానందనుడు అంటే ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత సంజయుని పిలుచుకురానంటే సంజయుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు, కూర్చున్నాడు. చేరి సంజయుడు తాసేలుగా కూర్చుండి పలికె నరవరులంత పరగ వినుడి, ప్రేమతో పాండవులు పెద్దలందరికీ మ్రొక్కితి మన్నారు మొదలు వినుడి. సంజయుని ఉపలాభం పాండవుల దగ్గరికి ధృతరాష్ట్రుడు సాగదూరిండు కదా. అక్కడ జరిగిన విషయాలన్నీ ఇప్పుడు అడుగుతున్నారు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, ఈ విషయాలన్నీ కూడా చెప్తా మహారాజా అని ఆ పాండవులు ప్రేమ చేత పెద్దలందరికీ వాళ్ళు నమస్కారం చేసిండు. వినయ విధేయతలతోటి నమస్కారాలు చేసిండని సంజయుడు సభ లోపల ధృతరాష్ట్రాది కౌరవులందరికీ కూడా పెద్దలందరికీ కూడా తెలుపుతున్నాడు. పిన్నలకాశీర్వచనము ఎన్నగ నరవరులిచట ఎందరు ఉన్నా, చెన్నుగా కరములు ముడిచియు అన్నారు సాష్టాంగ మనసు అతి వేడుకతో. ధృతరాష్ట్ర మహారాజా పెద్దలందరికీ నమస్కారం, పెద్దలందరికీ సాష్టాంగ నమస్కారాలు, దండ ప్రమాణాలని అన్నారు. వాళ్ళకంటే చిన్న వాళ్ళకు ఆశీర్వచనములని ఇట్లాంటిగా ఆ పాండవులు మర్యాదతో మాట్లాడిన మహారాజాని సంజయుడు సభ లోపల తెలియజేస్తున్నాడు. కురువీరుడనే సంజయ మరి పాల్గొనుడేమి బలికే మాతో త్వరగా, అరదుగా తెలుపుండనగా పరగను సంజయుడు సభల బలికే నరేంద్ర. దుర్యోధనుడు అంటున్నాడు, సంజయ అర్జునుడేమన్నాడు, మరి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ఆ విషయమంతా నాకు తెలుపని దుర్యోధనుడు సంజయుడిని అడుగుతున్నాడు. అప్పుడు సంజయుడు ఏమంటుండు కదా, వినుడి వార్త తెలిపేదా వివరముగాను, కోపతాపంబు మానియు కోరి వింటే, పాండవుల చట పలికిన పలుకులెల్ల సంశయించక చెప్పెద సబల భూపతులకెల్లా. మహారాజా కోపమును మాను, ఈ కోపతాపాలు నా మీద చూపియకు. అక్కడ ఏం జరిగిందో పూస వచ్చినట్టు నీకు సవిస్తారంగా ఇక్కడ నీకు కానీ వీళ్ళందరికీ పెద్దలకు ఇతరతర రాజులందరికీ కూడా సమస్త ఇక్కడ ఉన్న సభ సాధులందరికీ కూడా సభ వారందరికీ కూడా నేను తెలియజేస్తా. నువ్వు మాత్రం కోపం చేయకు మహారాజా నా మీద అని ఆ సంజయుడు వినయపూర్వకంగా
ఆ దుర్యోధనుడిని వేడుకుంటున్నాడు. ఈ విధమనగను సర్వము వేవేగమనిరి మీకు వెరిపేమి చట సావద చాతను తెలుపుడి ఆ విధమును సకల నృపులు ఆత్ములు వినగా. సంజయ్, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మావానివి, నీ మీద మేమెందుకు కోపం చేస్తాం? ఏం కోపం చేయం, నిన్ను ఏమనం, నీకేం భయం లేదు. అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా మాకు తెలియదు. ఇక్కడ ఇలా ఉన్న వాళ్ళందరికీ తెలియజేసినట్టు అవుతుంది, నా ఆత్మలకు కూడా తెలియజేసినట్టు అందరం కూడా వింటాము. వాళ్ళు ఏమన్నారు, అర్జునుడు ఏమన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ఆ విషయం అంతా కూడా సవిస్తారంగా తెలియని ఆ సంజయుని ఈ దుర్యోధనుడు అంటున్నాడు. సంజయుడు బలికే నాకేమి, సంజయుడు బలికే నాకేమి సంశయం ఆత్మలో లేదు అచ్చోటన్న విధము మీతో తెలిపెదగాని మిక్కిలేమి కల్పితము జాయా వినరయ్య కరుణ చాత. సంజయుడు అంటున్నాడు, మహారాజా నాకేం భయం లేదు, నేను మీవాణ్ణి, నేను అక్కడ జరిగిన విషయం అంతా కూడా మీకు సవిస్తారంగా తెలియజేస్తా. అందులో కల్పితము కానీ అబద్ధం కానీ ఏమీ ఉండదు. అక్కడ జరిగిన విషయము జరిగినట్లుగా మీకు అందరికి కూడా తెలియజేస్తా అని ఆ సంజయుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతి క్రోధంబున నేను పార్థుడు, అతి క్రోధంబున నేను పార్థుడు అర్కాసుతోని ప్రాణంబు కృత నిశ్చయముగా గొనేదారనామున కురుణాతోని సాయంబు అజరుద్రాదులు వచ్చినా గాని, అజరుద్రాదులు వచ్చినా గాని తుని మేదాననే భీముడు పూని అతి క్రోధంబున నేను పార్థుడు. దుర్యోధన మహారాజా, అర్జునుడు చాలా కోపంతో మాట్లాడిండు. ఈ నువ్వు సాయంగా ఉన్నప్పటికీ సైన్య సమేతంగా ఎందరు సాయం ఉండినా కానీ ఆ సూర్యభగవాను కుమారుడైనటువంటి కర్ణుని మాత్రం తప్పకుండా యుద్ధరంగం లోపల తల తీసేస్తాను ఇట్లాంటిగా కోపం మాట్లాడాడు. ఇక భీముడైతే అజరుద్రాదులు ఆ బ్రహ్మదేవుడు కానీ శంకరుడు కానీ వచ్చి యుద్ధం లోపల ఇల్లేవుడు వాళ్ళు కూడా వేసినా కానీ నేను భయపడ, ఎందరు సాయంగా వచ్చిన దుర్యోధనుని మాత్రం తప్పకుండా, ఈ కర్ణుని మాత్రం తప్పకుండా సంహరిస్తాము, వీళ్ళందరినీ కూడా సైన్యమునంతా కూడా సంహరిస్తామని ఇట్లాంటిగా చాలా కోపంతో అన్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితోని ఈ దుర్యోధనతోటి సభ లోపల ఉన్న వారితో అందరితోటి అంటున్నాడు. క్రూరా దృష్టి చూసితే ధర్మాజు, క్రూరా దృష్టి చూసితే ధర్మాజు పురోవరులిరా సర్వంబు క్రూరా దృష్టి చూసితే ధర్మాజు పురోవరులిరా సర్వంబు ఆరుడిగను భస్మమౌదూరని అనే నకులుడు యుద్ధంబు కావలేనని వాంఛతో చాలా, కావలేనని వాంఛతో చాలా కనుతున్నారు సహాదేవుడిలా క్రూరా దృష్టి చే ధర్మాజు. కోపంతో ధర్మరాజు చూస్తే సర్వము కౌరవ సైన్యము కౌరవులందరూ కూడా భస్మమైపోతారని ఇట్లాంటిగా అంటున్నారు. ఇక సహాదేవుడైతే యుద్ధం కావాలనే కోరుకుంటున్నాడు. యుద్ధం ఎప్పుడవుతుందా ఏమా అని ఇట్లాంటిగా సహాదేవుడు చూస్తున్నాడు. వాళ్ళకు చాలా కోరికే ఉన్నది, యుద్ధం చేయాలా, యుద్ధం లోపల మీ అందరిని కూడా సంహరించాలన్న కోరికతోటి ఉన్నారు, వాళ్ళు చాలా కోపంతో ఉన్నారని సంజయుడు అక్కడ సభ లోపల తెలియజేస్తున్నాడు. కారణకర్త పరాత్పరుడ చాట, కారణకర్త పరాత్పరుడ చాట కలడు సాయామిక అందు దారుని పతులు సమస్త వీరులు దరిజేరి రణమందు
దూరాబార విచారంబు దూరాబార విచారంబు మీరే తెలియుడి సర్వంబు కారణకర్త పరాత్పరుడచట. కారణకర్త, సృష్టికర్త, పరమాత్ముడు, ఈశ్వరుడు, ఆదిదేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు అక్కడ వాళ్ళ పక్షాన ఉన్నారు. ఎవరు? ఆ కృష్ణమూర్తి ఉన్నాడు, వాళ్ళకు సాయంగా ఉన్నాడు. రాజులందరినీ కూడా నువ్వు తెచ్చుకున్నట్టే వాళ్ళు కూడా సాయంగా తెచ్చుకున్నారు. అందరు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముందర అయ్యే సంగతి ఎట్లాంటిగా ఉంటుందో ఏమవుతుందో ఇదంతా తెలుసుకో దుర్యోధన అని ఆ సంజయుడు ఈ ధృతరాష్ట్రంతో, ఈ దుర్యోధనుడితోటి, ఆ కురు పెద్దలతోటి, అక్కడ ఉన్నటువంటి రాజులతోటి సభ లోపల ఈ విషయాలన్నీ కూడా తెలియజేసిండని ఆ వైశంపాయన మహర్షి జన్మేంజయ భూపానికి తెలుపుతున్నాడు. కురునాథుని సేన దగ్ధము మరి భీమార్జనుల చాతమైలుగా తరువాత మీకును తెలుసును ఇరువుగా మేమనేటి మాట ఈ కాలంబు. దుర్యోధనాది కౌరవులందరినీ, రాజులందరినీ, సైన్యమునంతని కూడా మేమందరినీ కూడా సంహరిస్తామని ఇట్లా చాలా ఉత్సాహంతో, కోపంతో కూడా ఉన్నారు మహారాజా. నేను అనే మాట నీకు తెలుస్తున్నదా మరి అని ఇట్లాంటిగా అంటున్నాడు. ఎవరు? సంజయుడు. నాటవు మనసుకు నరనాథ చోట వీరులన్న మాటలు వింతగాను వారలన్నట్లు వర్ణించి చెప్పితే అమిత క్రోధము వచ్చు ననసు మీకు. దుర్యోధన మహారాజా, ఆ పాండవులు అన్న మాటలన్నీ మీకు చెప్పితే మీకు లాభ కోపం వస్తుంది అని ఈ సంజయుడు అక్కడ దుర్యోధనాది కౌరవులందరికీ, ధృతరాష్ట్రునికి, అక్కడ ఉన్నటువంటి సభ వారి అందరికి కూడా తెలియజేసిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపానికి తెలుపుతున్నాడు. తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.